నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు సాయి సతీష్ గారు, ద్వారకా ఆస్ట్రాలజర్. సార్, రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ రీసెంట్గా మ్యారేజ్ చేసుకున్నారు. యాహ్! అయితే వీళ్ళ మ్యారేజ్కి సంబంధించి ఇప్పుడు చాలా మంది స్టార్ కపుల్స్ అనేటప్పటికీ ఏదో ఒక డిస్టర్బెన్స్ అనేది చూస్తూ ఉంటాం. చాలా స్టార్ కపుల్స్ డివోర్సెస్ కూడా తీసుకుంటున్నారు. సో వీళ్ళ జాతకరీత్యా వీళ్ళిద్దరు బాండింగ్ ఎలా ఉంటుంది, వీళ్ళిద్దరు రిలేషన్షిప్ ఎన్ని రోజుల వరకు కొనసాగుతుంది? విజయ్ దేవరకొండర, రష్మిక. సో కేవలం అంటే వీళ్ళు స్టార్ అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ జాతకరీత్యా ఒక మ్యారేజ్ బంధం అనేది వాళ్ళు స్టార్ కపుల్ ఎవరైనా ఒక భార్యాభర్తల అనుబంధం అనేది ఎంతవరకు ఉంటుంది, వాళ్ళు ఎంతవరకు అన్యోన్యంగా ఉండగలుగుతారు అనేది ఖచ్చితంగా మనకి జాతకరీత్యా మనకి కనిపిస్తాయి అవి. సో వివాహ కారకుడైన శుక్రుడు రష్మిక గారి జాతకంలో అద్భుతంగా ఉన్నాడు. ఓకే. భర్త కారకుడైన గురుడు మూల త్రికోణంలో అద్భుతంగా ఉన్నాడు. విజయ్ దేవరకొండకి తన జాతకరీత్యా, రష్మిక ఆ జాతకరీత్యా వీళ్ళ ఇద్దరికి కూడా జాతక పొంతన అనేది చాలా అద్భుతంగా ఉంది. వీళ్ళకి పంచమ భాగ్య స్థితిలో అంటారు. అంటే రష్మిక రాశ్యాధిపతి శుక్రుడు, విజయ్ దేవరకొండ ఆ రాశ్యాధిపతి బుధుడు ఇస్ అ కమ్యూనికేషన్ ప్లానెట్. ఓకే. శుక్రుడు వచ్చేసి ఫ్యాషన్, బ్యూటీ రిలేటెడ్కి సంబంధించిన ప్లానెట్. సో వీళ్ళిద్దరి మధ్య ఆకర్షణ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అది ఒక అంటే ఎమోషనల్ బాండింగ్ అనేది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. వీళ్ళ జాతకరీత్యా వీళ్ళ యొక్క జాతక పొంతనలు అంటే మనకున్న ఆధారాల పరంగా అన్ని రకాల విశ్లేషణలు మనం చేసిన తర్వాత ఈ స్టార్ కపుల్ అనేది చాలా అన్యోన్యంగా చాలా కాలం అనేది ఖచ్చితంగా ఉండబోతున్నారు. అయితే వీరికి సంబంధించి ఏదైతే నేను పంచమ భాగ్య స్థితి అన్నానో, వీళ్ళ మ్యారేజ్ అనేది ఒకరికి ఒక సక్సెస్ని ఇవ్వబోతుంది. మ్యూచువల్ సక్సెస్ అనేది ఇవ్వబోతుంది. ఇప్పుడు మన లైఫ్లోకి మన లైఫ్ పార్ట్నర్ అనేది ఎంటర్ అయిన తర్వాత సో కొంతమంది లైఫ్లోని మనం చూస్తే అంటే లైక్ ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళకి చాలా మంచి గ్రోత్ వస్తుంది. సో కొంతమంది ఏమో చాలా డౌన్ అవుతారు. అంటే బికాస్ ఆఫ్ దేర్ కార్మిక్ థింగ్స్. ఇప్పుడు సోల్మేట్ అంటే అర్థం ఏంటి? సోల్మేట్ ఇప్పుడు మనకి వచ్చేసి క్లాస్మేట్ అంటున్నాం అంటే ఇద్దరం కలిసి మనం చదువుకున్నామని అర్థం. మరి సోల్మేట్ అంటే దిస్ ఈజ్ వాట్ జన్మల సంబంధం. అంటే పాస్ట్ లైఫ్ కార్మిక్ డీడ్స్ అనేవి వాళ్ళకి చాలా మ్యాచ్ అయ్యాయి. సో బికాస్ ఆఫ్ దట్ రీజన్ మీరు చూసుకుంటే అంటే మనకి అందరికీ అర్థమైనంత వరకు వాళ్ళ యొక్క రిలేషన్షిప్ అనేది మ్యారేజ్ వరకు కూడా ఎవరికి అంత అఫీషియల్గా ఎవరికి అర్థం కాలేదు. అంటే హౌ దే ఆర్ మెచ్యూర్ అనేది మనకి ఈవెన్ వాళ్ళ ప్లానెటరీ అవి చూస్తుండగానే మనకు అర్థం అవుతుంది. అయితే మెయిన్గా వాళ్ళ కెరియర్ పరంగా మనం చూసుకుంటే రష్మికకి సంబంధించిన ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన ఇది కెరియర్ అనేది చాలా అప్లిఫ్ట్ అనేది అయ్యే ఆస్కారం చాలా ఉంది. ఓకే. సో విజయ్ దేవరకొండర ఆ జాతక పరంగా ఫిలిం ఇండస్ట్రీ కంటే కూడా తను కొంచెం వేరే ఫీల్డ్స్కి డివియేట్ అయ్యే అవకాశాలు అనేవి మనకు కనిపిస్తున్నాయి. ఓకే. అంటే వేరే బిజినెసెస్ అండ్ ఈవెన్ జాతకరీత్యా ఇక్కడ ఏంటంటే గోయింగ్ ఫార్వర్డ్ అంటే ఆఫ్టర్ 6 to 7 years ఆఫ్టర్ దట్ తనకి వస్తున్న ఒక మహర్దశ అనేది ఈవెన్ ఒక పొలిటికల్ ఎంట్రీని కూడా మనకు కనిపిస్తుంది. పొలిటికల్గా కూడా రాణించే అవకాశాలు పొలిటికల్గా కూడా విజయ్ దేవరకొండకి రాణించే అవకాశాలు అనేవి బేస్డ్ ఆన్ హిజ్ హారోస్కోప్ అనేది చాలా క్లియర్గా మనకి కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా వాళ్ళ మ్యారిటల్ లైఫ్ విషయానికి వస్తే మాత్రం అది చాలా బాగుండబోతుంది. జనరల్ థింగ్ అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉండే ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అవి వాటిని అన్నిటిని మనం పక్కన పెడితే దే విల్ బీ టుగెదర్ ఫర్ ఎవర్. వాళ్ళిద్దరూ మాత్రం కలిసి అన్యోన్యంగా ఉండబోతున్నారు. నిజంగా వాళ్ళ ఫ్యాన్స్ కానీ మిగతా వాళ్ళు కూడా కానీ ఖచ్చితంగా వాళ్ళ జంట అనేది కలకాలం అలా ఉండాలి. నేను చెప్తుంది వాళ్ళ జాతకాల వాళ్ళ యొక్క హారోస్కోప్స్ని మనం బేస్ చేసుకొని మనం చూస్తే ఎక్కడ కూడా వాళ్ళ దాంట్లో డైవర్స్ యోగాలు కానీ మ్యూచువల్ మ్యారేజెస్ కానీ అలాంటివి ఏమీ కనిపించట్లేదు. రష్మిక హారోస్కోప్లో ఉన్న గురు శుక్రుల యొక్క వాటి యొక్క ఇది చాలా మెచ్యూరిటీ లెవెల్ని అంటే అర్థం చేసుకునే దాన్ని చాలా ఎక్కువగా ఉందన్నమాట. సో ఒక కపుల్లో ఐదర్ హస్బెండ్కి కానీ ఆర్ వైఫ్కి కానీ అలాంటి హై మెచ్యూరిటీ లెవెల్స్ ఉండగలిగితే ఎవ్రీ కపుల్ విల్ బి హ్యాపీ. ఓకే. అయితే వీళ్ళ మ్యారేజ్ అప్పుడు రష్మిక మందన్ని చాలా మంది ట్రోల్ చేశారు అబౌట్ హర్ కడ్వ సాంప్రదాయం. సో ఆ సాంప్రదాయం ఏంటి అసలు, ఎందుకు దాని గురించి అంత చర్చ నడిచింది ఆ టైంలో? నేను చెప్తాను. సాంప్రదాయం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మన పూర్వీకుల నుంచి వస్తుంది, మన యాన్సిస్టర్స్. ఇప్పుడు తను పుట్టిన ఏదైతే ఒక కమ్యూనిటీ ఉందో ఆ కమ్యూనిటీ అనేది వాళ్ళ యాన్సిస్టర్స్ ఏదైతే ఫాలో అవుతూ వస్తున్నారో, నేను మీకు ఇందాకనే చెప్పాను తన జాతకంలో గురుడు శుక్రులు చాలా బాగున్నారు అని, హయ్యర్ మెచ్యూరిటీ లెవెల్స్.
సో ఈ కస్టమ్స్ కానీ ఈ సాంప్రదాయాలని కానీ తను చాలా ఉంటుంది తనకి, వాటన్నిటిని మనం ఫాలో అవ్వాలి అనేది. సో వాళ్ళకు వస్తున్న తెగ ఏంటి అంటే వాళ్ళ దాంట్లో ఆచారం ఇప్పుడు మనకి సంబంధించి ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క విధి విధానాలు అనేవి ఉంటాయి. అవన్నీ శాస్త్రాల్లో ఉన్నాయా అంటే అలా ఉండవు. మన పూర్వీకులు ఏదైతే వాడిని ఫాలో అవుతూ వచ్చారో దాని ద్వారా వాళ్ళకి మంచి జరుగుతుంది. సో షీ బిలీవ్స్ ఇన్ టు దాట్. మనకి ఎప్పుడైతే ఒక గురుగ్రహం అనేది అద్భుతంగా జాతకరీత్యా ఉందో అలాంటప్పుడు తనకి నమ్మకాలు, వాటికి సంబంధించిన హయ్యర్ వాల్యూస్ అనేవి తనకు ఉన్నాయి. సో అందుకోసం మీరు వాళ్ళ మ్యారేజ్ని మనం పరిశీలించినట్లయితే ఎక్కడ కూడా ట్రెడిషన్లో విధి విధానాలు ఎలాగైతే జరగాలో అలాగే అన్నీ జరిగాయి. ఓకే. ఈ సాంప్రదాయంలో ముఖ్యంగా పంది మాంసం గురించి బాగా మాట్లాడుకున్నారు. అవును. ఒక పెళ్లిలో నాన్ వెజ్ పెట్టటం మ్మ్. మనకి తెలంగాణలో ఓకే, మేకన్ గూస్ పెడతారు, కానీ అది కర్ణాటక అదే కర్ణాటకలో పింజరి అని పింజరి. ఒక విష్ణుమూర్తి అవతారంగా భావిస్తూ ఉంటారు, వరాహ అవతారం. సో దానికి లింక్ చేసి చాలా మాట్లాడారు. అవును. దీని గురించి ఏం చెప్తారు? సో ఇది ఖచ్చితంగా అంటే ఇక్కడ మనం నాన్ వెజ్ గురించి మాట్లాడడం కంటే కూడా నేను మీకు ఆల్రెడీ ఏం చెప్పాను అంటే వాళ్ళ కుటుంబ రీత్యా వాళ్ళ యొక్క యాన్సిస్టర్స్ ఫాలో అవుతున్న విధానాన్ని వాళ్ళు 100% యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు ఫాలో అయ్యారు. మరి ఆ విధానము తప్ప అంటే కాదు. ఎందుకు కాదు అంటే పూర్వీకులు అనేవి పితృదేవతలు. సో పితృదేవతలు ఏదైతే కొన్ని ఫాలో అయ్యారో మనకి నచ్చకపోయినా కూడా వాళ్ళకి ఒక రెస్పెక్ట్ని ఇస్తూ మనం అది తీసుకోవడం వల్ల వాళ్ళ యొక్క ఆశీర్వచనాలు అనేవి వస్తాయి. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా అలా పెట్టడం అనేది తప్పు కాదు. ఇప్పుడు పెళ్ళి అనగానే మనకి దగ్గర గౌరీ పూజలు అనేవి మనం చేసుకుంటూ ఉంటాం. కాబట్టి మన కుటుంబాలలో ఎవరికైతే ఆ సాంప్రదాయం లేదో వాళ్ళు పెట్టరు. బట్ వాళ్ళకి సంబంధించిన తెగ అనేది ఖచ్చితంగా వాళ్ళ పెళ్ళిళ్ళలో అది ఉండాలి. సో కాబట్టి వాళ్ళు పెట్టారు. ఇప్పుడు మీరు అన్నారు విష్ణుమూర్తి అవతారం అదని. సో ఇప్పుడు మనకి ఎక్కడ కూడా అంటే వెజిటేరియను నాన్ వెజిటేరియన్ అనేది ఫుడ్ అనేది మనకి రజోగుణాన్ని సత్వగుణాలని మాత్రం ఇస్తాయి. అవును. ఓకే, మనకి సంబంధించి జంతు బలులు కూడా ఉన్నాయి. జంతు బలులు మనకి అమ్మవారికి కూడా ఉన్నాయి. అంటే దాని వెనకాల చాలా కారణాలు ఉన్నాయి. సో మనం ఈ పెళ్లి మ్యాటర్ విషయానికి వస్తే వాళ్ళు ఫాలో అయ్యేది తప్పు కాదు. ఎందుకంటే వాళ్ళ యాన్సిస్టర్స్ వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళ యొక్క రూట్స్, సో తను రష్మిక తన రూట్స్ని ఎప్పుడూ మర్చిపోదు. ఎందుకంటే తన జాతకంలో ఆ హయ్యర్ మెచ్యూరిటీ వాల్యూస్ ఇచ్చే ప్లానెట్స్ అనేవి ఉండడం వల్ల తన ఆలోచన విధానం అలాగే ఉంటుంది. వాళ్ళు ఫాలో అయ్యారు కాబట్టి నేను అలాగే వెళ్తాను. సో అక్కడ ఏంటంటే ఒక బలమైన నమ్మకం, వాళ్ళు ఏం చేశారో దాన్ని మనం తూచా తప్పకుండా దాన్ని ఫాలో అవ్వాలనేది. అంతేగాని అంటే దీన్ని ట్రోల్ చేశారని చెప్పేసి మీరు అన్నారు. బట్ యాక్చువల్గా వాళ్ళు ఎందుకు చేశారు అనడానికి రీజన్ మెయిన్గా ఇది.